కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి వైసీపీ దుష్ప్రచారం చేసింది అంటూ ఒక 27 మంది మీద అయితే కేసులు పెట్టారు తాజాగా. వైసీపీ సోషల్ మీడియాలో ఆ సోషల్ మీడియాకి సంబంధించి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మీద కేసులు పెట్టారు. అలాగే యాంకర్ శ్యామలతో పాటు మరి కొంతమందితో కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అయితే ఇందులో కీలకంగా 2 అంశాలు ఇక్కడ చూడాల్సింది. నిజంగా ఫేక్ ప్రచారం చేసి తన పరువు తానే తీసుకుందా వైఎస్ఆర్సీపీ, లేదంటే వైసీపీ సోషల్ మీడియా? ఎందుకంటే సోషల్ మీడియాని ఒక్కదానికి అనడానికి లేదు. ముందు రోజు సాక్షి పత్రికల్లో కూడా వచ్చింది, వాళ్లే వేశారు, బెల్ట్ షాపుల మద్యం తాగి ఇలా జరిగింది అనేది. అది అందులో నిజాలు ఎంత, వాస్తవాలు ఎంత లేదు. ఎవరైనా వ్యతిరేక ప్రచారం చేస్తా ఉంటే ప్రశ్నించినా, ఆరోపణ చేసినా, విమర్శించినా వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలా, ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి 27 మంది మీద ఒకేసారి కేసులు. ఓకే, అసలు కొన్ని సందర్భాల్లో అసలు విషయం పక్కకి వెళ్ళిపోద్ది. ఓకే, దాని గురించి మాట్లాడేసుకున్నా అయిపోయింది. కానీ ఇప్పుడు వైసీపీలో దుష్ప్రచారం చేశారు, ఫేక్ ప్రచారం చేశారు అనేది ఇది ఎలా చూడాలి అసలు? ఇదే వైసీపీ అధికారంలో ఉండుంటే పవన్ కళ్యాణ్ నుంచి భారతీయ జనతా పార్టీ దాకా రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. అరాచక ప్రభుత్వం, విధ్వంస ప్రభుత్వం, బెదిరింపు ప్రభుత్వం, మమ్మల్ని ఎవడో ఆపలేడని చెప్పేసి దారుణంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సోషల్ మీడియా కేసులు పెడతారనమాట. ఇది భావ ప్రకటన స్వాతంత్ర పక్కు అనేది ఒకటి ఉంటది. దుష్ప్రచారం, సత్ప్రచారం. ఎప్పుడు దుష్ప్రచారం అవుతుంది? ఇప్పుడు 3 వెర్షన్స్ తీసుకుందాం. నెంబర్ 1, మద్యం తాగి చచ్చిపోయారా లేదా, మద్యం తాగి బండి నడిపాడా లేదా. ప్రమాదం జరగడానికి మరి ఇంకేంటి అక్కడ? మద్యం అనేటటువంటిదే ప్రమాదకరం కదా. ఇందులో ప్రభుత్వంలో తాగితే ఏంటి, ప్రైవేట్ లో తాగితే ఏంది, బెల్ట్ షాప్ లో తాగితే ఏంది. ఇది నెంబర్ 1. అంటే ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోవాలి. తాగుడు వలన, తాగి తందనాలాడే అదవల వలన ఏకంగా ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోతాయి అన్నటువంటిది ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి సాధారణంగా మద్యం తాగే ప్రతి ఒక్కడికి ఒక లెక్క తెలుసు, ఫార్ములా. ఒక బాగా మందు కొట్టేవాడికి తాగి పడుకున్నాడు అనుకోండి, ఒక 2-3 అవర్స్ గా మత్తు దిగిపోతుంది. మాక్సిమం 4 అవర్స్ ఉంటుంది. మాక్సిమం 4 అవర్స్ ఉంటుంది. ఇది వీళ్ళు తాగింది చీఫ్ లెక్కర్. వీళ్ళు చెప్పిన అదేదో రేణుక ఎల్లమ్మ వైన్ షాప్ ఏదో చెప్పారు, ఆ వైన్ షాప్ లో తాగింది 2 సార్లు తీసుకున్నారు అంటూ ఎక్సైజ్ శాఖ చెప్పింది. దాంట్లో లెక్కే ఉంది. మొదటిసారి 2 బాటిల్స్ తీసుకున్నారు, 99 రూపాయలు. రెండోసారి 1 బాటిల్ తీసుకున్నారు. ఆడి పేరేంటి, అందులో ఒక అతను ఉన్నాడు కదా, ఇంకొక పెట్టుకున్న అతను శివశంకర్ చచ్చిపోయాడు. ఎరిసామి చెప్పింది 4 బాటిల్ మందు తాగామన్నాడు. ముందు అక్కడ మందు తాగి పడుకున్నాం, ఆ తర్వాత తెల్లారుజామున లేచామని చెప్పాడు. అటు వెళ్ళడానికి అన్నాడు. తాగిన మత్తులో ఉన్నా వద్దన్నా సరే అనేది 4 బాటిల్ అని చెప్పాడు. ఇక్కడ కొన్నది 3 బాటిల్. 4 బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రైట్ చేసే పాయింట్. లేదు 4 అక్కడే తాగారా, ఓకే, అదైనా కూడా అంటే అంత కిక్కిస్తుందా? వీళ్ళు తాగిన తర్వాత ఎన్నింటికి 8:30కి బాటిల్ తీసుకున్నారు. రెండోసారి 8:30కి తాగి పడుకున్నామని చెప్పాడు. లేచింది 2:30కి. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళింది 2:30కి. 2ంటికి లేచారు. దాదాపు 4-5 అవర్స్ పడుకున్నారు వాళ్ళు. పడుకున్నాక దిగాల్సిన మొత్తం ఎట్ట పెరిగింది? బేసిక్ గా మందులో లోపం ఉందా, లేకపోతే దాంట్లో లోపం ఉందా, లేదా మందు అంత పవర్ఫుల్లా? అది కూడా గ్రేటే కదా. 99 రూపాయల మందులో వాళ్ళు పడుకుని 5 గంటలు పడుకున్నాక కూడా తూలిపోయేంత కిక్ ఇచ్చిందంటే మందులో అపర్ణాన్యం అయిపోయినట్టు. ఇది ఒక కన్ఫ్యూజన్. ఇవన్నీ డిబేటబుల్ టాపిక్స్. చంద్రబాబు గారు కుట్ర చేసి చంపించారో, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేశారో, లోకేష్ గారు చంపించారని ఎవ్వడంటలేదు కదా. ఇందులో ఆ శివశంకర్ అనేటటువంటి వాడు మందు తాగడం వల్ల, తాగి డ్రైవింగ్ చేయడం వల్ల తను ప్రాణాలు కోల్పోవడంతో పాటుగా ఆ బైక్ వలన 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కదా అసలు పాయింట్. దాని వైపుకి వెళ్ళనీయకుండా డైవర్షన్ ఇక్కడ. రెండవది, అసలు ఆ మందు తాగేసి రోడ్ల మీద డ్రైవింగ్ చేయొచ్చా? హైవే మీద డ్రైవింగ్ చేయొచ్చా? నువ్వు ఒక ప్రొసీజర్ ఏం పెట్టాలా? ఈ ఇన్సిడెంట్ చూశాక ఒక ప్రభుత్వంగా ఎవడు వార్తలు రాస్తున్నావు, వీళ్ళకి సోషల్ మీడియా భయం పెరిగిపోయింది విపరీతంగా. ప్రింట్ మీడియాని కంట్రోల్ చేసేశారు.
ఎలక్ట్రానిక్ మీడియాని కంట్రోల్ చేసేసారు. ఇక వీళ్ళకి భయం పుడుతోంది సోషల్ మీడియాని. కాబట్టి సోషల్ మీడియాని భయపెట్టాలని పదే 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 ఎప్పుడు కూడా భావ ప్రకటన తొక్కేయకూడదు. తొక్కేసినంతప్పుడు ఇంకా రివోల్ట్ అవుతుంది, అది మరింత ఎక్కువ అవుతుంది. నేను బాగా అబ్జర్వ్ చేశాను, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో పెద్దగా ఎవడు నెగిటివ్ గా మాట్లాడాల, నెగిటివ్ కామెంట్స్ పెట్టలా సోషల్ మీడియాలో. ఇప్పుడు బాబు గారి ఏదైనా లైవ్ వచ్చినా, తెలుగుదేశం ప్రోగ్రామ్కి వచ్చినా దాని కింద వాళ్ళ మంది కామెంట్లు ఫేస్బుక్ లో వీటిలోనే పెట్టేస్తున్నారు నెగిటివ్ గా కామెంట్స్. అంటే ఏంటి, ఇక విసుగొచ్చేస్తుంది వాళ్ళకి, ఏదో చేసేస్తాను భయం కూడా పోతుంది నిదానంగా. మళ్ళీ ఆ భయం పోతుంది కాబట్టి భయపెట్టడానికి పెట్టినట్టు ఉంది కేసు. అదేది ప్రకాశం బ్యారేజీనే పడవలతో గుద్దే చంపేద్దాం అనుకున్నారు, ఓళ్ళని ముంచేద్దాం అనుకున్నారు. ఇది స్వయంగా చంద్రబాబు గారు చెప్పారండి. దేశద్రోహం కేసు ఇది. జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అట్లాగే అతను ఎవరో సింగయ్య ఎవరో చచ్చిపోయాడు కారు కింద పడి, జగనే తొక్కేమన్నాడు చెప్పారు కదా, వీడియో కూడా ప్రొజెక్ట్ చేశారు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ మాటలు మాట్లాడింది ఎవరు? చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇల్లే కదా. లేదు తిరుపతి తొక్కిసలాట వెనకాల జగన్ ఉన్నాడు, లేదంటే సింహాచలం వెనకాల జగన్ ఉన్నాడు, ఇట్లాంటివన్నీ చెప్పింది ఎవరు? ఓపెన్ స్టేట్మెంట్స్, డైరెక్ట్ గా ప్రభుత్వం కదా. మరి ఎందుకని యాక్షన్ తీసుకోలేదు వాటిట్లలో? అంటే మనం 100 రాళ్లు పడేద్దాం, దీన్ని ఏమంటారంటే కార్పెట్ బాంబింగ్ కాన్సెప్ట్ అనమాట. నిరంతరం ఎవడో ఒకరి మీద మనం ఎదురోడి మీద ఒకరి మీద రాళ్ళు వేస్తా ఉంటాం, 100 బాంబులు వేస్తాం. ఇప్పుడు మనం అప్పుడు కార్గిల్లో పోరప్పుడు మన సైన్యం ఏం చేసిందంటే పాకిస్తాన్ వాళ్ళని కొట్టడానికి రాయి చాట్ను ఉంటాడు, మంచు పడతా ఉంటది, పైనుంచి కనబడరు. అందుకని తీసుకొచ్చినటువంటి స్టైలే కార్పెట్ బాంబింగ్. అంటే బాంబులు ఇట్లా తీసుకెళ్లి గుప్పెట్ట పడేస్తారనమాట. మన గనక దీపావళి వానాసంచికి ఇది వరకు నేల టపాకాయని ఇట్లా కొడితే పేలేదు ఉండేది. నేను అది కావాలని అడిగా షాపోడు, ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు అంటే 2 ప్యాకెట్లు వేయలే అన్న. నేనేమనుకున్నాను, నాకు ఇదివరకు నేను వ్యాపారం చేసినప్పుడు కానీ అట్లాంటి దీపావళికి పెట్టాను నేను కూడా షాపులు, లేదా ఇదివరకు కొనుక్కునేటప్పుడు అట్లాంటివి ఉండేది, ఎంత ఉండేది, ఉల్లిపాయలు అంటాం లేకపోతే నేల టపాకాయలు అంటాం అనమాట. అట్లాంటివి ఏమో అనుకుని 2 ప్యాకెట్లు అన్న. తీరా చూస్తే ఇంటికి వెళ్ళాక చూస్తే ఇంతెంత అట్టపెట్టిలో ఉన్నాయి, ఇంతెంతే ఉన్నాయి, ఒకటి ఇట్ట కొడితే ఇసితే తుప్పు అంటుంటాయి అనమాట. ఈ అన్ని పేల్చాలంటే చిరాకేసి ఇట్ట తీసి గుప్పిడిగా కొట్టామన్నమాట. అవి అందులో కొన్ని పేల తర్వాత దాని మీద నడుస్తుంటే టప్ వెళ్తున్నాయి అనమాట. అట్లాగా ఇప్పుడు 100 బాంబులు వేస్తే వీళ్ళ మీద 100 రాళ్ళు వేస్తే 10 క్లిక్ అవుతున్నాయి వీళ్ళకి. ఈ 10 చాలు, అవతలడు ఒక్కడ కూడా చేయలేకపోతున్నాడు వీళ్ళ మీద. అందులో భాగంగా చేస్తే ఈ వాళ్ళది పాపం ఏదో 1-2 క్లిక్ అవుతున్నట్టుంది ఈ మధ్యన. దానికి కూడా భయపెట్టడం వైసీపీ వాళ్ళు, దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. అది ఇక్కడ సమస్య. అంటే ఓకే, నిజంగా దుష్ప్రచారం ఫేక్ ప్రచారం అని అనుకుంటే గనక లేదు, ఇది కరెక్ట్ ప్రచారం నిజంగా బెల్ట్ షాప్. ఎందుకంటే అప్పుడు కూడా ఒక ఫోటో ఏదో వేశారు వైసీపీ వాళ్ళు ఆ రోజు, ఈ బెల్ట్ షాప్ ఫోటో, అక్కడ తాగినట్టు అయిపోయినా ఇక్కడే తాగారు, ఇదే బెల్ట్ షాప్ అనేది. ఓకే, అది చూసుకునే వీళ్ళందరూ వీడియోలు పెట్టుండొచ్చు, చేసి ఉండొచ్చు. కానీ దాన్ని అంటే కౌంటర్ చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతుందా, లేదంటే నిజంగా ఫేక్ ప్రచారం అవుతుందా? ఫేక్ ప్రచారం కాకపోతే ఈ పాటికి దాన్ని చూపించుకోవాలి కదా వీళ్ళు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు వైసీపీ? అంటే ఏం చెప్తారు దాంట్లో? ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారు కదా, ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఇచ్చారా బయటికి? లేదు. మరి బెల్ట్ షాపుల దగ్గర అంటే బెల్ట్ సీసీటీవీలు ఉంటాయా? వైన్ షాప్ దగ్గర ఉంటాయి, వైన్ షాప్ దగ్గర ఏరియాలో కూడా ఉందట. ఆ ఏరియాలో ఉంటాయి కదా, పోనీ చెక్ చేశారు అసలు? మనం నేరానికి సంబంధించి సాక్ష్యాలు 10 చోట్ల ఎతకాలి కదా. మేము అక్కడ ఉన్న సీసీ కెమెరాలని చెక్ చేసాం అని చెప్తున్నారా? ఏమని చెప్తున్నారు? అసలు రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంటున్నారు. అది కదా చెప్తుంది, బెల్ట్ షాపుల నుంచి వచ్చినాయి అంటున్నారు. నిజమా? రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవా? అడ్డం పెట్టి బెల్ట్ షాపులు మాయమైపోయినాయా? టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పాలి బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా. ఈనాడు జ్యోతి చెప్పాలి, వాళ్ళు రాసింది. అవును, వాళ్ళే రాశారు. అవును, బెల్ట్ షాపులు 1,00,000 పైగా ఉన్నాయని రాసింది వాళ్ళే. దాన్ని మరి ఇప్పుడు ఎవరు చెప్పాలా? ఎవరు మోసం చేస్తున్నట్టు, ఎవరు ఫేక్ ప్రచారం చేస్తున్నట్టు కదా ఇక్కడ. ఇలా ఆలోచిస్తే చాలా తేడా ఉంటాయి. కానీ ఒకటి సార్, బస్సు ప్రమాదానికి సంబంధించి అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుందా దీనివల్ల? తీసుకెళ్లడమే వాళ్ళ ఉద్దేశం కూడా. ఇంతవరకు బస్సు యజమాని అరెస్ట్ కాల, పైగా బస్సు యజమాని తరపున వచ్చిన ఒక బృందం మంత్రి గారిని కలెక్టర్ గారిని కలిసి చెక్ ఇచ్చిపోయింది 40 లక్షల రూపాయల పరిహారం అని.
వాళ్ళని పట్టుకుని ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారు, ఎవరి మీద అన్న కేసు వస్తే ఆ ప్రతినిధులు బయటకు వస్తారా, కోర్టుల దగ్గరికి వెళ్తారు, పరుగులు పెడతారు. బస్సు యజమాని ఈ పూట వరకు ముట్టుకోలేకపోయారు. అవును. ఎందుకు? వీళ్ళందరికి నోటీసులు కూడా ఇచ్చేశారు. అవును. బస్సు యాజమాన్యానికి నోటీస్ ఇచ్చారా వచ్చి అటెండ్ అవ్వమని? పోనీ అరెస్ట్ చేశారా? అటు చర్చ పోనీయట్లే. వీళ్ళు యజమాని కాపాడుతున్నారు, ఆ డ్రైవర్ ని వరకు బలి చేశారు అంతే. అవును. అవును. అంటే ఆ మార్పులు చేర్పులు కూడా బస్సుకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారు అనేది అయితే తేల్చిందంట కదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఏముంటది అందులో? నిబంధనలు ఉల్లంఘించారు దానికి పెనాల్టీ ఉంటది అంతే, క్రిమినల్ యాక్షన్ ఉండదు. ఓకే. దాంట్లో అంటే సేఫ్ అయిపోయినట్టే సేఫ్ చేస్తున్నారు. సేఫ్ చేస్తున్నారు. యాజమాన్యాన్ని కాపాడాలా, డ్రైవర్ తో సరిపుచ్చాలా, ఈ కేసే డివియేట్ అవ్వాలా, మద్యం గురించి చర్చ రాకూడదు, అది జరుగుతుంది. సరే, ఇక నుంచి ఇదేనే కాదు, రేపొద్దున ఏం జరిగినా దేని గురించి మాట్లాడినా ఇంక ఇలాంటి కేసులు ఉంటాయి. ఇలాంటి సెక్షన్ లో బిఎన్ఎస్ లో 352, 353 పెట్టారు. ఆ సెక్షన్ మీద ఖచ్చితంగా కేసులు పెడతారని చెప్పి ఇంక అందరూ ప్రశ్నించకూడదు, లేదంటే మాట్లాడకూడదు, అధికార పక్షాన్ని ఇంక ఏం అనకూడదా దీని ప్రకారం చూస్తే? పవన్ కళ్యాణ్ జగన్ గురించి తిట్టకుండా తిట్టేవాడు. చెప్పులు చూపెట్టాడు, చెప్పులతో కొడతానన్నాడు, చాలా మాట్లాడాడు. కానీ ఆయనకి రేపొద్దున విశాఖపట్నం ప్రోగ్రాం ఉంటే ఇవాళ వెళ్ళి ఆ పైన ఎక్కి నుంచుంటుంటే, మీకు ఇవాళ పర్మిషన్ లేదంటే రోడ్ షోకి, రేపటి దానికి ఉంది కూర్చోండి అన్నందుకు ఇవాళకి కూడా నన్నే తొక్కేశారు, నన్నే ఆపేయాలనుకున్నారు. సార్ మీరు హోటల్లో ఉండండి సార్ అంటే హోటల్లో నుంచి ఎట్ట చేతులు ఊపుతుంటే మామూలుగా రోజు ఊపుతారా? అట్లాగే లేదుగా. ఆ రోజున ప్రత్యేకించి ఊపుతుంటే, సార్ మీరు కావాలని చేస్తున్నారు ఆగండి అంటే, నన్నే తొక్కేయాలని చూశారు అని ఇవాల్టి వరకు చెప్తారు ఆయన. ఇవాల్టి వరకు అది ఆయన్ని నిర్బంధించడం, ఆపడం. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కాదు, మనం దాన్ని ఏమంటారు, చిత్తం వచ్చినట్టు మాట్లాడటం, మనం చేసేది రైట్, ఎదురోడు చేసేది రాంగ్ అనేటటువంటి ధోరణి మన ఆంధ్రాకి పట్టిన శాపం. రాజకీయ దారిద్ర్యం, భావ దారిద్ర్యం. కాకపోతే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి అందరూ, అంతే. ఇంకేమీ ప్రశ్నించి కూడా ఏం మాట్లాడదు. రైట్, చూద్దాం. మొత్తానికి బస్సు ఘటనకు సంబంధించి దుర్ఘటన ఏదైతే దాని మీద ఫేక్ ప్రచారం చేశారంటే 27 మంది మీద కేసులు అయితే నమోదు చేశారు. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, లేదంటే ఆ కార్యకర్తలు కానీ, వీళ్ళ మీద. ఇంకా ఇక నుంచి ఎవరు సైలెంట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని ఒక సంకేతం, లేదంటే నిజంగా ఇది ఫేక్ ప్రచారం కాదు అని వైసీపీ ఎలా నిరూపించుకుంటది? నిజంగా ఆ బెల్ స్టాప్ దగ్గరే మద్యం తాగారని నిరూపించుకుంటది, లేదంటే ఫేక్ ప్రచారం అని చెప్పి ఒప్పుకుంటది? రేపు దాని మీద విచారణ ఉంటుంది, అవసరమైతే అరెస్టులు కూడా ఉంటాయేమో. ఏం జరుగుతుందో చూద్దాం.